శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అథ తృతీయోధ్యాయ నారదుని మోహము. ఋషయవూచు సూతసూత మహాభాగా వ్యాసశిష్య నమోస్తుతే అద్భుతేయం కథాతాత వర్ణితా కృపయాహినః మునౌ గతే హరిస్తాత కిం చకార తతః పరం నారదోపి గతః కుత్ర తన్మే వ్యాఖ్యాతుమర్హసి. ఋషులు ఇట్లు పలికిరి, ఓ సూత మహాత్మా, వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. వత్స, నీవు దయతో మాకు ఈ అద్భుతమగు గాథను వర్ణించితివి. ఓ వత్స, మహర్షి వెళ్ళగానే విష్ణువు ఏమి చేసెను, నారదుడు ఎక్కడకు వెళ్ళెను, ఈ విషయములను వివరింపుము. వ్యాస ఉవాచ ఇత్యాకర్ణ్య వచస్తేషాం సూతః పౌరాణికోత్తమః ప్రత్యువాచ శివం స్మృత్వా నానాసూతికరం బుధః. వ్యాసుడిట్లు పలికెను, పౌరాణిక శ్రేష్ఠుడు విద్వాంసుడు నగు సూతుడు వారి ఈ పలుకులను విని అనేక గొప్ప లీలలను చేయి శివుని స్మరించి ఇట్లు బదులిడెను. సూత ఉవాచ మునౌ యదృచ్ఛయా విష్ణుర్గతే తస్మన్ హి నారదే శివచ్చేయా చకారాసు మాయాం మాయా విశారదః. ముని మార్గస్య మధ్యేతు విరేచే నగరం మహత్ శతయోజన విస్తారమద్భుతం సుమనోహరం స్వలోకాదధికం రమ్యం నానావస్తు విరాజితం నరనారీ విహారాఢ్యం చతుర్వర్ణాకులం పరం తత్ర రాజా శీలనిధిర్నామ మహేశ్వర్య సమన్వితః సుతాస్వయం వరుద్యుక్తో మహోత్సవ సమన్వితః. సూతుడిట్లు పలికెను, ఆ నారదముని తన దారిన వెళ్ళగనే మాయలో సమర్థుడగు విష్ణువు శివుని ఇచ్ఛను అనుసరించి వెంటనే మాయను ప్రయోగించెను. నారదముని వెళ్ళు మార్గములో ఒక్క గొప్ప నగరమును నిర్మించెను. 100 యోజనములు నిడివిగల ఆ అద్భుత నగరము మిక్కిలి సుందరముగా నుండెను. విష్ణులోకము కంటే అధిక సుందరముగానున్న ఆ నగరము అనేక వస్తువులతో విరాజిల్లెను. దాని యందు స్త్రీ పురుషులు విహరించుచుండిరి. 4 వర్ణముల వారితో ఆ నగరము విరాజిల్లెను. ఆ నగరమును శీలనిధి అను రాజు పరిపాలించెను. అతడు గొప్ప ఐశ్వర్యము గలవాడు. అతడు ఆ సమయములో తన కుమార్తె యొక్క స్వయంవరోత్సవమును ఏర్పాటు చేసెను. చతుర్దిగ్భ్యః సమాయతై సంయుతం నృపనందకై నానావేషై సుశోభైశ్చ తత్కన్యావరణోత్సుకై ఏతాదృశం పురం దృష్ట్వా మోహం ప్రాప్తోధ నారదః కౌతుకీ తన్నృపద్వారం జగామ మదనైధితః. ఆగతం మునివర్యం తం దృష్ట్వా శీలనిధిర్నృపః ఉపయేస్యార్చయాం చక్రే రత్న సింహాసనే వరే అధ రాజా స్వతనయనాం నామత శ్రీమతీం వరాం సమానీయ నారదస్య పాదయో సమపాతయత్. ఆ కన్యను వివాహమాడే ఉత్సాహముతో 4 దిక్కుల నుండి రాజకుమారులు వచ్చి ఉండిరి. సుందరమగు వేషములను ధరించిన ఆ రాజకుమారులతో నగరము నిండి ఉండెను. ఇట్టి నగరమును చూచి నారదుడు మోహమును పొందెను. కామవసుడై ఆయన ఉత్కంఠతో రాజద్వారమును సమీపించెను. అతడకు విచ్చేసిన నారద మహర్షిని చూచి శీలనిధి మహారాజు ఆయనను శ్రేష్టమగు రత్నసింహాసనంపై ఆసీనుని చేసి పూజించెను. అప్పుడు రాజు తన కుమార్తెను పిలిపించెను. ఆమె పేరు శ్రీమతి. ఆమెచే రాజు నారదుని పాదములకు నమస్కరింపజేసెను. తత్కన్యాం ప్రేక్ష్య స మునిర నారదః ప్రాహ విస్మితః కేయం రాజన్ మహాభాగా కన్యా సురసుతోపమా. తస్య తద్వచనం శ్రుత్వా రాజా ప్రాహ కృతాంజలిః దుహితేయం మమ మునే శ్రీమతీ నామతః ప్రధాన సమయం ప్రాప్త వరమన్వేషతి శుభం సా స్వయంవర సంప్రాప్త సర్వలక్షణ లక్షిత అస్యా భాగ్యం వదమునే సర్వం జాతకమాదరాత్ కీదృశం తనయేయం మే వరమాప్స్యతి తద్వద. నారద మహర్షి ఆ కన్యను చూచి ఆశ్చర్యమును పొంది ఇట్లనెను, రాజా, దేవకన్య వలెనున్న ఈ శ్రేష్ఠ కన్య ఎవరు? రాజు ఆ మాటలను విని దోసిలి యొగ్గి ఇట్లు పలికెను, మహర్షి, ఈమె నా కుమార్తె, పేరు శ్రీమతి. ఈమెకు యుక్త వయస్సు వచ్చినది. సర్వలక్షణములతో శోభిల్లు ఈమె యోగ్యుడగు వరుని కొరకై స్వయంవర సభలో అన్వేషించబోచున్నది. ఓ మహర్షి, ఈమె జాతకమును చూచి ఈమె భాగ్యమును చెప్పుడు. ఈ నా కుమార్తె ఎట్టి వరుణిని పొందగలదో చెప్పుడు. ఇత్యుక్తో మునిశార్దూలస్తామిచ్చుః కామవిహ్వలః సమాభాష్య స రాజానాం నారదో వాక్యమబ్రవీత్. సుతేయం తవ భూపాల సర్వలక్షణ లక్షిత
మహాభాగ్యవతి ధన్యా లక్ష్మీరివ గుణాలయ సర్వేశ్వరో జీతో విరోగిరీస దృశో విభు అస్యాహ తపిర్ధ్రువం భావీ కామ జిత్సురసత్తమః ఇత్యుక్త్వా మంత్రియయౌ యాదృచ్ఛికో మునిః బభూవ కామ వివసస్విమాయా విమోహితః. మన్మథ పీడితుడగు ఆ మునివర్యుడు ఈ మాటను విని ఆమెను పొందగోరెను. ఆయన రాజును సంబోధించి ఇట్లు పలికెను, ఓ రాజా, ఈ నీ కుమార్తె సర్వ శుభలక్షణములతో విరాజిల్లుచున్నది. ఈమె లక్ష్మీదేవి వలె మహాభాగ్యము గల ధన్యురాలు. ఈమె సద్గుణములకు నిలయము, సర్వసమర్థుడు, పరాజయము నెరుంగనివాడు, వీరుడు, శివునితో సమానమగు మహిమగలవాడు, మన్మధుని జయించిన వాడునగు దేవశ్రేష్ఠుడు ఈమెకు పతి కాగలడు. ఇది నిశ్చయము. ఇట్లు రాజుతో పలికి నారదముని రాజు వద్ద సెలవు తీసుకొని తన దారిన వెళ్ళెను. ఆ ఋషి శివమాయచే మోహితుడై కామమునకు వసుడై ఉండెను. చిత్తే విచింత్యస మునిరాప్నుయాం కథమేనకాం స్వయంవరే నృపాలనామేకం మాం వృణుయాత్ కథం సౌందర్యం సర్వనారీణాం ప్రియం భవతి సర్వదా తదృష్ట్యైవ ప్రసన్నాసా స్వవసా నాత్ర సంశయః విధాయేత్తం విష్ణురూపం గ్రహీతుం మునిసత్తమః విష్ణులోకం జగామాసు నారద స్మరవిహ్వలః ప్రణిపత్య హృషీకేశం వాక్యమేత దువాచః రహసి త్వాం ప్రవక్ష్యామి స్వవృత్తాంతమశేషతః. ఈమెను నేను పొందుట ఎట్లు? రాజకుమారులు పాల్గొనే స్వయంవరములో ఈమె నన్ను వరించు ఉపాయమేది అని ఆ మహర్షి తన మనమున ఆలోచించెను. స్త్రీలందరికీ సౌందర్యమే ప్రీతిపాత్రమగును. వారు సౌందర్యమును చూచి మాత్రమే పురుషునకు వసులగుదురనుటలో సందేహము లేదు. కామ వివసుడగు నారద మహర్షి ఇట్లు తలపోసి విష్ణు యొక్క రూపమును పొందుటకై వెంటనే విష్ణులోకమునకు వెళ్ళెను. ఆయన విష్ణువునకు నమస్కరించి నా వృత్తాంతమునంతయు నీకు ఏకాంతములో చెప్పవలెనని పలికెను. తథేత్యుక్తే తథాభూతే శివేచ్ఛా కార్యకర్తరి బ్రూహీత్యుక్తవతి శ్రీసే మునిరాహచ కేశవం. నారద ఉవాచ త్వదీయో భూపతి శీల నిధిస్స వృషతత్పరః తస్య కన్యా విశాలాక్షి శ్రీమతి వరవర్ధిని జగన్మోహిన్యభిఖ్యాత త్రైలోక్యేప్యతి సుందరి పరిణేతు మహం విష్ణో తామిచ్ఛామయద్య మాచిరం స్వయంవరం చకారాసౌ భూపతిస్తనయోచ్చయ చతుర్దిగ్భ్యః సమాయాత రాజపుత్ర సహస్రశః. శివుని ఇచ్చననుసరించి కార్యమును నిర్వర్తించు లక్ష్మీపతి సరే చెప్పుము అని బదులిడగా నారదముని కేశవునితో ఇట్లనెను. నారదుడిట్లు పలికెను, శీలనిధి మహారాజు నీ భక్తుడు, ధర్మాత్ముడు. అతని కుమార్తె నిడివి కన్నులు గల సుందరి. ఆమె పేరు శ్రీమతి. ఆమె ముల్లోకములలోకెల్లా అతి సుందరి, జగన్మోహిని అని ప్రఖ్యాతిగాంచినది. హే విష్ణు, నేనామెను ఈనాడే విలంబము లేకుండా వివాహమాడగోరుచున్నాను. ఆమె కోర్కె మేరకు శీలనిధి మహారాజు స్వయంవరమును ఏర్పాటు చేసెను. వేలాది రాజపుత్రులు 4 దిక్కుల నుండి విచ్చేసినారు. యది దాస్యసి రూపం మే తదాతాం ప్రాప్నుయాం ధ్రువం త్వద్రూపం సా వినాకంఠే జయమాలాం న దాస్యతి స్వరూపం దేహి మే నాథ సేవకోహం ప్రియస్తవ వృణుయాన్మాం యథా సా వై శ్రీమతి క్షితిపాత్మజ. నీవు నాకు రూపము నొసంగినచో నేనామెను పొందుట నిశ్చయము. నీ రూపము నాకు లేనిదే ఆమె నా కంఠములో జయమాలను వేయదు. ఓ నాథ, నీ రూపమును నాకిమ్ము. నేను నీకు ప్రియమైన సేవకుడను. నీ రూపము నాకున్నచో ఆ రాజకుమార్తె శ్రీమతి నన్ను వరించును. సూతౌవాచ వచశ్రుత్వా మునేరిత్తం విహస్య మధుసూదనః శాంకరీం ప్రభుతాం బుద్ధ్వా ప్రత్యువాచ దయాపరః. సూతుడిట్లు పలికెను. మహర్షి యొక్క ఈ మాటను విని దయాళువు మధుసూదనుడు శంకరుని సామర్థ్యము నెరింగినవాడై చిరునవ్వుతో ఇట్లనెను. విష్ణురువాచ శ్వేష్టదేశం మునే గచ్చ కరిష్యామి హితం తవ భిషగ్వరో యథార్థస్య యతః ప్రియతరోసి మే ఇత్యుక్త్వా మునయే తస్య దదౌ విష్ణుర్ముఖం హరేః స్వరూపమనుగృహ్యాస్య తిరోధానం జగామసః. ఏవముక్తో మునిర్హృష్టः స్వరూపం ప్రాప్య వై హరేః మేనే కృతార్థమాత్మనం తద్యత్నం
నా బుబుదో నసహ. విష్ణువు ఇట్లు పలికెను, ఓ మహర్షి, నీవు తోచిన చోటికి వెళ్ళుము. నీవు నాకు మిక్కిలి ప్రియమైన వాడవు. కావున శ్రేష్ఠుడవగు వైద్యుడు రోగికి హితమును చేయు విధానమున నేను నీకు హితమును చేసేదను. విష్ణువు ఇట్లు పలికి ఆ నారదమునికి కోతి ముఖమును మిగిలిన దేహములో తన రూపమును ఇచ్చి అంతర్ధానమయ్యను. ఆ మాటలను విని నారదుడు చాలా సంతోషించి కృతార్థుడనైతినని తలపోసెను. ఆయన కోతి ముఖమును విష్ణువు రూపమును పొంది విష్ణువు యొక్క ఈ కార్యమును ఆయన ఎరుంగలేకపోయెను. అధ తత్ర గతశీఘ్రం నారదో మునిసత్తమ చక్రే స్వయంవరం యత్ర రాజపుత్రై సమాకులం స్వయంవర సభాదివ్య రాజపుత్ర సమావృత సుశుభేతీవ విప్రేంద్ర యథాసక్ర సభాపర తస్యాం నృపసభాయం వై నారద సముపావిశత్ స్థిత్వా తత్ర విచింత్యేతి ప్రీతియుక్తేన చేతసా మాం వరిష్యతి నోన్యం సా విష్ణురూపధరం ధ్రువం ఆననస్య కురూపత్వం న వేద మునిసత్తమః పూర్వరూపం మునిం సర్వే దదృశుస్తత్ర మానవాః తద్భేదం బుబుధుస్తే న రాజపుత్ర దయోద్విజాః. అప్పుడు ఆ నారద మహర్షి వెనువెంటనే రాజపుత్రులతో కోలాహలముగానున్న స్వయంవర సభకు చేరుకొనెను. విప్రశ్రేష్ఠులారా, రాజపుత్రులతో నిండియున్న ఆ దివ్యమగు స్వయంవర సభ రెండవ ఇంద్రసభ వలె మిక్కిలి ప్రకాశించెను. నారదుడు ఆనందముతో నిండిన అంతరమున గలవాడవై ఆ రాజసభ యందు కూర్చుండి విష్ణు రూపమును ధరించిన నన్ను తక్క ఆమె మరి ఒకరిని వరించదు, ఇది నిశ్చయము అని తలపోసెను. ఆ మహర్షి తన ముఖము కురూపముగా నుండుటను ఎరుంగడు. ఓ ద్విజులారా, అక్కడ ఉన్న జనులందరూ ఆ మహర్షి యొక్క పూర్వరూపమును మాత్రమే చూచిరి. రాజపుత్రులకు ఇతరులకు నారదముని యొక్క రూపములోని మార్పు తెలియదు. తత్ర రుద్రగణౌ ద్వౌ తద్రక్షణార్థం సమాగతౌ విప్రరూపధరౌ గూఢౌ తద్భేదం జగ్నతు పరం మూఢం మత్వా మునింతౌ తన్నికటం జగ్మతుర్గణౌ కురుతస్తత్ప్రహాసం వై భాషమానౌ పరస్పరం పశ్య నారద రూపం హి విష్ణోరివ మహోత్తమం ముఖం తు వానరస్యేవ వికటం చ భయంకరం ఇత్యత్యయం నృపసుతాం వృధైవ స్మరమోహితః ఇత్యుక్తా సచ్చలం ఉపహాసం ప్రచక్రుతు. నారదుని రక్షణ కొరకు అతడకు ఇద్దరు రుద్రానుయాయులు వచ్చి బ్రాహ్మణ వేషములో రహస్యముగా నుండిరి. వారిద్దరికి నారదుని వికృత రూపము యొక్క రహస్యము తెలిసిపోయెను. వారిద్దరూ మహర్షిని మూఢునిగా తలంచి ఆయన వద్దకు వెళ్ళి ఒకరితోనొకరు మాటలాడుచు ఆయనను వెటకారము చేసిరి. విష్ణువు వలె మిక్కిలి గొప్ప రూపమును ధరించిన నారదుని చూడుము, కానీ ఈతని ముఖము కోతి ముఖము, వికటము భయంకరముగానున్నది. కామముచే విమోహితుడై ఈతడు రాజకుమార్తెను కోరుచున్నాడు. ఈతని కోరిక వ్యర్థము. ఈ విధముగా వారు నిందావచనములతో ఆ మహర్షిని పరిహాసము చేసిరి. న శుశ్రావ యథార్థం తు తద్వాక్యం స్మర విహ్వలః పర్యేక్ష శ్రీమతీం తాం వై తల్లిప్సుర్మోహితో మునిః ఏతస్మిన్నంతరే భూపకన్యా శాంతః పురాత్తుస స్త్రీభిః సమావృతా తత్రా జగామ వరవర్ధిని మాలాం హిరణ్మయీం రమ్యామాదాయ శుభలక్ష్మణ తత్ర స్వయంవరే రేజే స్థితా మధ్యే రమేవస బభ్రామ సా సభాం సర్వాం మాలామాదాయ సువ్రత వరమన్వేషతి తత్ర స్వాత్మాభీష్టం నృపత్మజ. కామమోహితుడు ఆ మహర్షి వారి సత్యవచనములను చెవిన పెట్టలేదు. మోహితుడు ఆ ముని శ్రీమతిని పొందగోరి ఆమె కొరకు ఎదురు చూచెను. ఇంతలో సుందరియగు ఆ రాజకుమార్తె అంతఃపురము నుండి పరిచారికలతో కూడి అతడికి వచ్చెను. శుభలక్షణములు గల ఆమె అందమైన బంగారు మాలను చేతబట్టి స్వయంవర సభామధ్యములో లక్ష్మీదేవి వలె నిలబడెను. దృఢవ్రతము గల ఆ రాజకుమారి మాలను చేతబట్టి తనకు నచ్చే వరుని అన్వేషిస్తూ సభనంతయు తిరిగెను. వానరాస్యం విష్ణుతనుం మునిం దృష్ట్వా చుకోపస దృష్టిం నివార్య చ తతః ప్రస్థిత ప్రేతమానస నా దృష్ట్వా స్వవరం తత్ర త్రస్త సీన్ మననేస్పితం అంతఃసభాస్థిత కస్మిన్ నర్పయామాస నస్రజం ఏతస్మిన్నంతరే విష్ణురాజగామ నృపాకృతి న దృష్టః కైశ్చిదపరైః కేవలం సా దదర్శహి అద సాతం సమాలోక్య ప్రసన్న వదనాంబుజ అర్పయామాస తత్కంఠే తాం మాలాం వరవర్ణిని. ఉల్లాసమగు మనస్సుతోనున్న ఆమె
విష్ణు రూపమును కోతి ముఖమును కలిగిన ఆ మునిని చూచి కోపముతో ముఖమును త్రిప్పుకొనెను. ఆమెకు తన మనస్సునకు నచ్చే వరుడు దొరకడేమో అని భయము కలిగెను. ఆమె సభలోని వారెవ్వరికిని మాలను ఇయ్యకుండెను. సభలో నిలబడి ఉండెను. ఇంతలో అతడకు రాజవేషములో విష్ణువు వచ్చెను. ఆయన ఇతరులెవ్వరికిని కానరాలేదు. ఆమె మాత్రమే ఆయనను చూచెను. అప్పుడు ఆ సుందరి ఆయనను చూసి ప్రసన్నమగు ముఖపద్మము గలదై ఆయన కంఠములో మాలను అర్పించెను. తామాదాయ తతో విష్ణు రాజరూపధర ప్రభు అంతర్ధాన మగాత్సద్య స్వస్థానం ప్రేయౌ కిల సర్వే రాజకుమారాశ్చ నిరాశా శ్రీమతీం ప్రతి మునిస్తు విహ్మలోతీవ బభూవ మదనాతురః తదా తావూచత సద్యో నారదం స్మరవిహ్వలం విప్రరూపధరౌ రుద్రగణౌ జ్ఞాన విశారదౌ. అప్పుడు రాజరూపమును ధరించిన విష్ణు భగవానుడు ఆమెను తీసుకొని అంతర్ధానమై వెంటనే తన లోకమునకు వెళ్ళెను. రాజకుమారులందరూ శ్రీమతి విషయంలో నిరాశను పొందిరి. కామపీడితుడగు నారదముని మిక్కిలి దుఃఖించెను. అప్పుడు గొప్ప జ్ఞానులు బ్రాహ్మణ వేషధారులు నగు రుద్రానుచరులిద్దరూ కామనాదుఃఖితుడగు నారదునితో ఇట్లనిరి. గణవూచతు హే నారదమునే త్వం హి వృధా మదనమోహితః తల్లిప్సు స్వముఖం పశ్య వానరస్యేవ గర్హితాం. రుద్రానుచరులిద్దరూ ఇట్లు పలికిరి. ఓ నారద మహర్షి, నీవు కామపీడితుడవై ఆమెను పొందగోరుట వ్యర్థము. నీ ముఖమును చూచుకొనుము, కోతి ముఖము వలె వికటముగానున్నది. సూత ఉవాచ ఇత్యాకర్ణ్య తయోర్వాక్యం నారదో విస్మతో భవత్. ముఖం దదర్శ్య ముకురే శివమాయా విమోహితః స్వముఖం వానరస్యేవ దృష్ట్వా చక్రోధ సత్వరం. శాపం దదౌ తయోస్తత్ర గణయోర్మోహితో మునిః యువాం మమోపహాసం వై చక్రతుర్బ్రాహ్మణస్య హి భవేతాం రాక్షసో విప్రవీర్యజౌహి తదా కృతి. శ్రుత్వా హరగణా విత్తం స్వశాపం జ్ఞాని సత్తమౌ న కించిదూచతుస్తౌ హి మునిమాజ్ఞాయ మోహితం స్వస్థానం జగ్మతుర్విప్ర ఉదాసీనౌ శివస్తుతిం చక్రతుర్మన్యమానౌ వై శివేచ్ఛాం సకలాం సదా. సూతుడిట్లు పలికెను. వారి మాటలను విని నారదుడు ఆశ్చర్యచకితుడయ్యను. శివమాయచే మోహితుడైన ఆ ఋషి అద్దములో ముఖమును చూచుకొనెను. తన ముఖము కోతి ముఖము వలెనున్నట్టును గాంచిన ఋషికి వెంటనే కోపము కలిగెను. మోహితుడగు ఆ ముని ఇద్దరిని శపించెను. మీరిద్దరూ బ్రాహ్మణుడనగు నన్ను పరిహాసము చేసిరి. కావున మీరిద్దరూ బ్రాహ్మణులై పుట్టి రాక్షస రూపమును పొందెదరు. మహర్షి మోహితుడై ఉండుటను ఎరింగిన ఆ జ్ఞానులిద్దరూ ఋషి తమకిచ్చిన శాపమును విని ఏమీయూ బదులిడలేదు. ఓ విప్రులారా, ఉదాసీనముగానున్న వారిద్దరూ తమ లోకమునకు వెళ్ళిరి. సర్వము సర్వదా శివుని ఇచ్చ ప్రకారమే జరుగునని తలంచిన వారై వారు శివుని స్తుతించిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే నారద మోహవర్ణనం నామ తృతీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములోని సృష్ట్యుపాఖ్యానములో నారద మోహవర్ణనము అను 3వ అధ్యాయము ముగిసినది.